గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రమాదాలు జరగకుండా మనం ఆపలేం. అయితే ప్రమాదం జరిగినప్పుడు ప్రాణం పోకుండా మనల్ని సహాయపడేది మొదటిది హెల్మెట్, రెండోది సీట్ బెల్ట్. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణం పోకుండా ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్‌గా మనం ఖచ్చితంగా ఈ హెల్మెట్ అనేటువంటిది పెట్టుకోవాలి అని చెప్పేసినని ట్రాఫిక్ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా మనకి చలానా వేస్తున్నారు. ఈ హెల్మెట్ లేని వాళ్ళకి డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ ఫోర్ వీలర్స్ కానీ ఇట్లా నడిపే వాళ్ళకి వచ్చి సీట్ బెల్ట్ లేని వారికి. అయితే హైకోర్టు ఒక నిబంధన తీసుకొచ్చింది. ఏమిటి అంటే ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వారికి చలానా విధించండి. చలానాను కట్టని వాళ్ళకి వాళ్ళ ఇంటి యొక్క విద్యుత్తు మరియు వాటర్‌ని ఆపేసేయండి అని చెప్పేసని హైకోర్టు ఒక నిబంధనతో ముందుకెళ్ళింది. అయితే దీని విషయంలో ట్రాఫిక్‌కు సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు కానీ, లేకపోతే సంబంధిత అధికారులు కానీ దీన్ని పాటించట్లేదు అని చెప్పేసని ఈ మధ్య హైకోర్టు మాత్రం బాగా సీరియస్ అయింది. కారణం ఏందనంటే కేవలం ఒక నెలలో హెల్మెట్ లేకుండా 667 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. హెల్మెట్ పెట్టుకుంటే ఎవరికి లాభం? వాహనదారుడికి లాభం. అంటే వాడి ప్రాణం పోకుండా, వాడి ఫ్యామిలీ రోడ్డున పడకుండా చూసుకోవటానికి ఆస్కారం ఉంటది. మరి ట్రాఫిక్ వాళ్ళు చలానా వేసేది కూడా అందుకనే. అంటే కనీసం ఈ చలానాతో భయపడైనా సరే నెక్స్ట్ అతను హెల్మెట్ కొనుక్కొని ఖచ్చితంగా అతను ప్రయాణం చేస్తాడు అనేటువంటిది వారి వెర్షన్. మరి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ అందులోను చలానాలు కట్టకపోతే మరి ప్రభుత్వమే వారి ఇళ్లకు వచ్చి వారికి సంబంధించినటువంటి ఇళ్లలో కరెంటు మరియు ఈ వాటర్‌ను నిలిపివేస్తే కరెక్టు అని చెప్పేసని, ఇట్లా చేయండి అని చెప్పేసని సంబంధిత అధికారులకు ఖచ్చితంగా హైకోర్టు అనేటువంటి సూచన చేసింది. ఇలా చేసినా సరే మన వాళ్ళు మారతారా? మారనంటే మారరు. ఎందుకంటే ప్రాణం పోతున్నా కూడా మనం పట్టించుకోము. ముందు మనకి హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు చెరుగుతుందేమో అనేటువంటిది ఒక బాధ. మరీ నిస్సిగ్గుగా వాహనం తోలేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద ప్రతి ఒక్కరు మోటివేట్ అయ్యి మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉంచుకోండి. పక్కోడి చేతిలో పెట్టబాకండి. ఎందుకంటే ఎదుటొచ్చేవాడు ఎట్టొస్తాడో తాగి రింగులు కొట్టుకుంటా వస్తే నీ ప్రాణం గల్లంతే. ఓకేనా ఫ్రెండ్స్? అలా గల్లంతు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి.